హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 16వ పాఠము నీరు మీరు అనేటువంటి పాఠాన్ని మనము సంభాషణ చూడబోతున్నాము. ఉపాధ్యాయుని అంటే లేడీ టీచర్ అనమాట. ఇవాళ మనము ప్రకృతి వనరులలో పేర్కొనదగినటువంటి నీటిని గురించి చర్చించుకుందాము, నీటిని గురించి తెలుసుకుందాము అని చెప్తూ ఉన్నారనమాట. మొదట నీరు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చెప్పండి మేరీ అని అడిగినప్పుడు, ఉదయం లేచిన దగ్గర నుండి స్నానానికి, తాగడానికి, వంటకు, చెట్లను పెంచడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది టీచర్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఉపాధ్యాయుని చక్కగా చెప్పావు, మరి ఇంత విలువైనటువంటి నీటిని మనము ఎలా పొదుపు చేసుకోవాలో ఒక్కొక్కరుగా చెప్పండి. రహీం, కుళాయిలు పారుతుంటే వెంటనే కట్టేయాలి. అంటే నీటిని వచ్చేసి కుళాయిలో చాలామంది వచ్చేసి తెరిచిపెట్టేసి ఉంటారు, వాటిని వచ్చేసి కట్టేసేయాలి. ఆగకుండా బొట్టుగా కారుతుంటే దాని కింద పాత్రను పెట్టి నీరు వృధా పోకుండా చూసుకోవాలి. దాని కింద వచ్చేసి ఒక బకెట్ లేదా పాత్రను ఉంచాలి. కుళాయిని మరమ్మతు చేయించాలి. అది ఏమైనా రిపేర్ అయింటే దాన్ని వచ్చేసి వెంటనే వచ్చేసి దాన్ని సరిచేసి చేయాలన్నమాట. ఉపాధ్యాయుని సభాష్, బాగా చెప్పావు. డేవిడ్, టీచర్, వానాకాలంలో మేము వాన నీటిని గంగాళంలో, తర్వాత వచ్చేసి బాల్టీలు అంటే బకెట్లలో, పెద్ద పెద్ద బకెట్లలో పట్టి వాటిని బట్టలు ఉతకడానికి, ఇల్లు కడగడానికి ఉపయోగిస్తూ ఉంటాము. వీటిని వచ్చేసి వర్షపు నీటిని వచ్చేసి మేము వాటిని వచ్చేసి ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాము. జలజ అనే అమ్మాయి చెప్పింది, టీచర్, మా కాలనీలో వర్షపు నీటిని గొట్టాల ద్వారా ఇంకుడు గుంటలోనికి పంపుతాము. మేము వచ్చేసి వీటిని వచ్చేసి ఇంకుడు గుంటలోకి పంపుతాము. తర్వాత వచ్చేసి ఇంకుడు గుంట అంటే ఏంటంటే వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక గుంటలో నీటిని ఉంచుతారు. దీన్నే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని అంటారనమాట. తర్వాత వచ్చేసి ఆవని అనేటువంటిది, టీచర్ రోజు మన ఇంటికి వెళ్ళగానే నా నీళ్ల సీసాలో మిగిలిన నీటిని చెట్లకు పోసేస్తాను. ఉపాధ్యాయుని, అలాగే మంచిది. నీటి పొదుపు గురించి చాలా విషయాలు ఎంతో బాగా చెప్పారు. కానీ కేవలము తెలుసుకోవడం మాత్రమే కాదు, వీటిని మనమందరము పాటించాలి, ఇతరులు కూడా పాటించేలా ప్రోత్సహించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట టీచరు. ప్రతి నీటి బిందువు నీ ఆత్మ బంధువు అనమాట. కాబట్టి నీటిని వచ్చేసి చక్కగా వాటిని ఏ విధంగానూ వాటిని వృధా చేయకుండా వాటిని జాగ్రత్తగా ఉంచండి.